నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తెలంగాణలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రచార సమయం గడువు దగ్గరకు వస్తున్న కొద్దీ క్యాంపెయిన్లో స్పీడ్ పెంచుతున్నాయి పార్టీలు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అయితే తమ అగ్రనేతలను రంగంలోకి దించుతున్నాయి. ఇక బీజేపీకి తోడుగా జనసేన, పవన్ కళ్యాణ్ కూడా ఇవాల్టి నుంచి క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే జనసేనాని ప్రచారం బీజేపీకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? పొత్తులో భాగంగా దక్కించుకున్న సీట్లలో జనసేన ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది? తెలంగాణ పాలిటిక్స్ ప్రభావం ఏపీ రాజకీయాలపై ఎఫెక్ట్ చూపబోతుందా? ఇప్పుడు ఇదే అంశంపై స్పెషల్ డిబేట్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి వెంకట్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా మాధవ్ గారు, జనసేన నాయకులు, అదేవిధంగా పాపారావు గారు జాయిన్ అయ్యారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, గడ్డం సునీత గారు బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా మంచిర్యాల శ్రీకాంత్ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. పాపారావు గారు, ఫస్ట్ అంటే మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తా. ఒకటి, ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు అన్ని చోట్ల ఉంటారు, అన్ని పార్టీలు కూడా మెయింటైన్ చేస్తే. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పార్టీల వారిగా మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటే స్టార్ క్యాంపెయినర్లు ఎవరికి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది? స్టార్ క్యాంపెయినర్లు అనేది అంటే సినిమాల్లో స్టార్ క్యాంపెయినర్ లాగా ఉంది. సినిమాలకి దీనికి సంబంధం లేదు. అంటే నేను జనరల్ గా స్టార్ అనే మాట ఉంది కాబట్టి అనేది ఏంటంటే ప్రతి పార్టీలో స్టార్ క్యాంపెయినర్లు ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే అర్థంలో అంటున్నారు అనుకుంటున్నాను. అదే అది అన్ని పార్టీలకు ఉన్నారు. ఇప్పుడు విజయశాంతి గారిని ఆ పార్టీ వాడుకుంటుంది, మిగిలిన బీజేపీకి సంబంధించి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకొచ్చారు. మీరు తీసుకున్న టాపిక్ పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు దాని ఇది కాబట్టి సరే. ఏదైనా ఏంటంటే తెలంగాణలో పెద్దగా జనసేన ఎఫెక్ట్ ఉండదు. తెలంగాణలో అది కూడా ఏంటంటే ఆయన ఎంచుకున్న స్థానాలు కూడా మీరు చూశారు కదా, బీజేపీతో చర్చల సందర్భంలో ఆయన ఎంచుకున్న స్థానాలు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళ స్థానాల నుంచి ఆయన ఆ స్థానాలు ఎంచుకున్నారు. దానిలో కూడా ఏంటంటే ఇప్పుడు సరే, ఇప్పుడు ఇక్కడ టీడీపీతో పొత్తు లేదు. టీడీపీకి సంబంధించినంత వరకు వాళ్ళు కాంగ్రెస్ కు వేస్తారనే మాట ఒకటి బలంగా వినపడుతున్న సందర్భంలో వాళ్ళు జనసేన పోటీ చేసిన ఆంధ్రప్రదేశ్ లో జనసేన అండ్ బీజేపీ లేకపోతే జనసేన అండ్ టీడీపీ పొత్తులో ఉన్నా కానీ కలిసి ప్రయాణం చేస్తున్నా తెలంగాణలో మాత్రం టీడీపీ వాళ్ళు జనసేన కేసే అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళంతా చాలా వరకు కాంగ్రెస్ వైపు ఉండాలని అన్అఫీషియల్ గా నిర్ణయించుకున్న వార్తలు బలంగానే వచ్చినాయి కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ తోనే ఉంటారు. కాబట్టి ఆ ఓట్ల వరకు తెలంగాణలో ట్రాన్స్ఫర్ అవ్వవు జనసేనకి. అలాగే బీజేపీకి చాలా పక్కా అగెనిస్ట్ గా ఉన్నారు టీడీపీ ఓటర్. ఎందుకంటే నేను చెప్పేది సెటిలర్లు అని ఎవరైనా అంటారు, సెటిలర్ అనే మాటే తప్పు, కానీ అక్కడి నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ సెటిల్ అయ్యి ఉన్నవాళ్ళు వాళ్ళలో చాలా మంది అంటే ముఖ్యంగా టీడీపీ వర్గానికి సంబంధించిన వాళ్ళు బీజేపీ అంటే చాలా ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి జనసేన బీజేపీ పొత్తును వాళ్ళు అంత తేలిగ్గా స్వీకరించారు. ఇక మిగిలింది ఏంటంటే ఇప్పుడు వేరే సామాజిక వర్గంగా అంటే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గంగా ఉన్న వాళ్ళ వరకు ఆయనకి ఏమన్నా కన్సాలిడేట్ అయితే అవ్వాలి. తర్వాత రెండోది ఏంటంటే అలాగే మిగతా సామాజిక వర్గాల నుంచి ఏమైనా పడతాయని. కాబట్టి ఏంటంటే విజయావకాశాల పరంగా చూసుకుంటే జనసేనకి తెలంగాణలో విజయావకాశాలు ఉండవు ఖచ్చితంగా. ఎందుకంటే సరిపోదా బలం. టీడీపీ ఓటు కూడా కలిసి వస్తే ఒకవేళ ఏమన్నా, ఎందుకంటే టీడీపీ పోటీలో లేదు కాబట్టి అదేమన్నా కలిసి వస్తే సరిపోయేది. కానీ టీడీపీ ఓటర్లు చాలా ఫామ్ గా డిసైడ్ అయి ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ వెంట వెళ్ళాలని. కాబట్టి అది పోటీలో 8 స్థానాలు అనుకుంటే 8దో 9దో స్థానాల్లో జనసేన ఉంది. కానీ ఆయన ప్రచారం చేస్తున్నారు, కానీ అది పెద్దగా కలిసి వచ్చే అవకాశం ఏమాత్రం లేదని నేను అనుకుంటాను. రైట్, మాధవ్ గారు. అన్నా నమస్కారం అన్నా. నమస్తే మాధవ్ గారు. అందరికి కూడా నమస్కారం అన్నా, గుడ్ ఈవినింగ్. యాక్చువల్ గా సార్ ఒకటి గమనించాలి, బలంగా లేరని కదన్నా, చాలా బలంగా ఉన్నాం తెలంగాణలో. కాకపోతే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే కొత్త రాజకీయ నాయకులను తయారు చేయాలి, అదే విధంగా ఇప్పుడున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్యం పైన ప్రజలకు నమ్మకం పోతుందన్న మేము ప్రచారానికి వెళ్తున్నాం, డోర్ టు డోర్కి వెళ్తున్నప్పుడు ఐటీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రజాస్వామ్యం పైన నమ్మకం పోతుందన్న. ఎందుకు నమ్మకం పోతుంది అంటే వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం పార్టీలు మారడం, వాళ్ళ యొక్క బిజినెస్ ల కోసము, వాళ్ళ వ్యాపారాల కోసము పార్టీలు మారడము, ఎలక్షన్ కి వారం రోజుల ముందు 10 రోజుల ముందు పార్టీలు మారడము, ఇందులో టికెట్ రాకపోతే అందులోకి చంపవడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న ప్రజాస్వామ్యంగా. ఈ ప్రజాస్వామ్యం మీద ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళపై నమ్మకం పోతుంది. అది నమ్మకం పోకుండా ఉండడానికి మమ్మల్ని కొత్త రాజకీయ నాయకులను తయారు చేయడమే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క
ముఖ్య ఉద్దేశం అన్నా. అలాంటి నాయకులకే టికెట్లు ఇచ్చిరన్నా. 100 కోట్లు ఉన్న వాళ్ళకు, వ్యాపారవేత్తలకు, బారు షాపులు ఉన్న వాళ్ళకు, బెల్ట్ షాపులు ఉన్న వాళ్ళకి ఇయ్యలేదన్నా. విద్యావంతులకు, ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎంతమందికి ఇచ్చిందో తెలియదన్నా నాకైతే. కానీ మా తెలంగాణలో మా జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేస్తే ఇద్దరికి ఉద్యమకారులకు ఇచ్చిందన్న. డాక్టర్ సంపత్ నాయక్, మిర్యాల రామకృష్ణ, ఖమ్మం, వైరా 2 స్థానాలు కూడా తెలంగాణ ఉద్యమకారులు మన ఉస్మానియా బిడ్డలకు ఇచ్చిందన్న. 5 బీసీలకు ఇచ్చింది, 2 ఎస్టీ బిడ్డలకు ఇచ్చిందన్న. అది గుర్తుపెట్టుకోవాలి. జనసేన పార్టీ రాజకీయ పార్టీ అన్న, రాజకీయ కంపెనీలు కావు. నేను చాలా సందర్భాల్లో చాలా ప్లేస్ లో చెప్పినన్నా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒకే ఒక రాజకీయ పార్టీ జనసేన పార్టీ నా దృష్టిలో. మిగతా అన్ని కూడా రాజకీయ కంపెనీలు. ఎవరైనా పెట్టుబడి పెట్టగలిగితే దండిగా లాభాలు. ఏందన్నా బీజేపీ కూడానా? నేను బీజేపీ అంటే ప్రాంతీయ పార్టీల గురించి చెప్తున్నాను ఇక్కడ. బీజేపీ మా మిత్రపక్షంలో ఉందన్న. ఇంకొకటైనా మెయిన్ గా మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు. ఏంటంటే అంబేద్కర్ గారి ఆశయాలను, రాజ్యాంగ ఫలితాలను బడుగు బలహీన వర్గ ప్రజలకు అందించాలన్న స్ఫూర్తితో నడుస్తున్న పార్టీలు 2 పార్టీలన్నా. ఒకటి సెంట్రల్ లో భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ప్రాంతీయ పార్టీలలో మా జనసేన పార్టీ 2 ఉన్నాయన్న. ఇలాంటి రాజ్యాంగ ఫలితాలు అందించాలన్న రాజ్యాంగ ఫలితాలు అందించాలన్న ఇంటెన్షన్ ఉన్న పార్టీలన్న ఈ 2. మిగతా అన్ని కూడా మీరు చూసారు. కాంగ్రెస్ హయాంలో చూసాము, ఏ ప్రాజెక్ట్ మొదలు పెట్టినా, ఏ పథకం మొదలు పెట్టినా స్కాములే. 5G స్కామ్, 2G స్కామ్, ఎన్ని స్కాములు అన్న, బొగ్గు స్కామ్, ఎన్ని స్కాములు చూసినాం. ఎప్పుడు చేసి ఉదయం లేస్తే పేపర్ చూస్తే చాలు. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు, మేము ఎంత గ్రాడ్యుయేషన్ లో ఉన్నాం, ఎప్పుడు చూసినా అదే ఈ స్కామ్ల గురించి మాట్లాడతారు. ఇక మన బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడి వేస్తానా. వాళ్ళు చేసే పని ఒకటి, చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. 1200 మంది బలిదానంతో ఈ రోజు తెలంగాణ తెచ్చుకొని ఏం చేసినామంటే ఒక కుటుంబ పాలన పెట్టినాం, ఒక దొరల వ్యవస్థలో పెట్టినాం, ఒక రకమైన నిజాం పాలనలో నడుస్తుందన్న. ఇక వాళ్ళ గురించి ఎన్ని చెప్పినా మన ఇక్కడ బీజేపీయే బలంగా లేని పరిస్థితుల్లో, బీజేపీ పట్టు కోల్పోతుందంటున్న పరిస్థితుల్లో జనసేన బీజేపీకి యాడ్ అవ్వడం, మళ్ళీ ఇక్కడ సీట్లు పంచుకోవడం, అసలు మళ్ళీ ఇందులో ఒక 8 స్థానాలు మీరు తీసుకోవడం, అక్కడ బీజేపీకి ఏమీ లేదన్న పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు వస్తున్న నేపథ్యంలో అసలు జనసేనకు పాజిటివిటీ ఉంటుందా? మళ్ళీ మీరు యాడ్ అయ్యి బీజేపీకి బలం చేకూరుతుంది, ఈ 2 కలిసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే కామెంట్లు చేయడం కూడా ఎంతవరకు? ఖచ్చితంగా బీజేపీ రోజు రోజుకు పుంజుకుంటుందన్న. ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రిజల్ట్ అన్న రోజు రోజుకు పుంజుకుంటుంది. జనసేన బీజేపీ 2 కలిపి కూడా తెలంగాణలో ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్న, ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఆ బలమైన నమ్మకం మాకుందన్న. ఎందుకంటే ఇంకా ఎలక్షన్లకు ఇంకా వారం రోజులు టైం ఉందన్న. ఈక్వేషన్స్ ఏ రోజు ఎలా మారుతాయో తెలియదన్న. రైట్. సునీత గారు, నేనేమంటున్నానంటే బీజేపీ ఇప్పటికే కేంద్ర నాయకుల్ని, కేంద్ర మంత్రుల్ని, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అందరినీ తీసుకొచ్చి తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ ఎన్నికల్లో, ప్రచారాల్లో కీలకంగా వాడుకుంటుంది. ఈ నేపథ్యంలో మీ మిత్రపక్షమైన జనసేనని పవన్ కళ్యాణ్ కూడా ప్రచారాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిన ఆ పార్టీ అది ఎంతవరకు కలిసి వచ్చింది? ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పొత్తున్నమాట వాస్తవము. మేము గత ఎన్డీఏలో 2014 నుంచి వారికి మాకు పొత్తున్న మాట వాస్తవం. మా స్టార్ క్యాంపెయిన్ లిస్టులో కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా వారు మా పార్టీ తరఫున ప్రచారం చేశారు. మేము ఘన విజయం సాధించాము కూడా. మేము టీఆర్ఎస్ కి ఈక్వల్ గా మా అభ్యర్థులు గెలవడం జరిగింది. మీరు చూసిండ్రు కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో. ఇప్పుడు కూడా అదే విధంగా ఇప్పుడు కూడా మా అలయన్స్ లో మేము అట్లనే ముందుకు పోతాం. ఆ కాన్ఫిడెన్స్ తోనే ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఈ రోజు మాకు పెద్ద స్టార్ క్యాంపెయిన్ ఎవరన్నంటే ఒక విశ్వసనీయత ఉన్న ఒక నాయకుడు మాకున్నారు, మోడీ గారు. ఒక చిత్తశుద్ధి ఉన్న ఒక నాయకుడు మనకున్నారు, మోడీ గారు. ఎందుకంటే మోడీ గారు ఏమి చెప్పినా మాట తప్పకుండా చేస్తారు. ఈ ప్రజలకు వారిపై విశ్వాసం ఉన్నది. దానికి తోడు మాకు యోగి ఆదిత్యనాథ్ గారు కానివ్వండి, విశ్వాస్ శర్మ గారిని కానివ్వండి, మాకు ఇప్పుడు అన్నామలై గారు నిన్న వచ్చారు. ఇలా మా
సీఎంలు కానివ్వండి, మా క్యాబినెట్ మినిస్టర్లు కానివ్వండి, వీళ్ళందరూ వచ్చి మా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఎందుకు అంటే మేము 19 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాం, ఏ విధంగా అక్కడ నడుస్తా ఉంది, ఏ విధంగా అక్కడ ప్రజా సంక్షేమం కోసం మేము చర్యలు తీసుకుంటున్నాము, ప్రజా సంక్షేమం ఏ విధంగా నడుపబడుతుంది. గుజరాత్ లో ఇప్పటికి 6 సార్లు మేము గెలిచాం, మధ్యప్రదేశ్ లో 4 సార్లు ముఖ్యమంత్రి పదవులు చేసాం, ఒకటోసారికో రెండోసారికో కాకుండా హర్యానాలో మేము 3 సార్లు చేసినాం. ఈ విధంగా మా పరంపర నడుస్తుంది కాబట్టి ఆ విధంగా తెలంగాణలో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ ని చూశారు, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అవినీతి మయమైందో చూశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా వెనుక ఉన్నారు, ప్రజలు మమ్మల్ని ముందుకు నడిపిస్తారు, మాపై ఉన్న నమ్మకానికి ఖచ్చితంగా ఓట్లేస్తారని అనుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, బీజేపీ పట్టు కోల్పోతుందని చెప్పారు సార్. అది అవాస్తవము. ఆ మాట మీరు ఖండించాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మేము ఎక్కడ పట్టు కోల్పోలేదు సార్. ఈ రోజు మేము 2018 నుంచి ఈ రోజు వరకు మా గ్రాఫ్ పెంచుకుంటూనే వచ్చాము. ఎవరో మాకు గిట్టని న్యూస్ పేపర్లు కానీ టీవీ ఛానల్ కానీ చేసిన ప్రచారము అది అంతే తప్ప మేము ఎక్కడ పట్టు కోల్పోవడం అనేది జరగదు. ఈ రోజు స్వయంగా ప్రధానమంత్రి గారు 54% ఉన్న సామాజిక వర్గాలు, వెనుకబడిన సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రిని చేస్తానన్నారు. ఇప్పుడు ఆ సామాజిక వర్గాలని మీరు అవహేళన చేస్తున్నారా? మీరు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారా? అణగారిన వర్గాలకు మీరు సీఎం పదవి ఇవ్వద్దు అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక సీఎం బీసీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రచార జోరుకు సంబంధించి కానీ లేకపోతే మీ పార్టీకి మీరు అంటున్నట్టు వస్తున్న స్టార్ క్యాంపెయినర్లు, మరోపక్క జనసేనని ప్రభావం, ఇదంతా కూడా ముఖ్యమంత్రి స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అక్కడ వరకు బీజేపీని తీసుకెళ్తుందా? ఖచ్చితంగా తీసుకెళ్తామండి. మేము 2 సీట్ల నుంచి ఇవాళ కేంద్రంలో 3 సీట్లకు పెరిగినామండి. ఇవాళ ఒక్క ఎమ్మెల్యే నుంచి 3 ఎమ్మెల్యేలుగా వెళ్ళి 4 ఎమ్మెల్యేలు అయినారు. ఇప్పుడు మేము వచ్చేసి 7% ఓట్ల నుంచి ఇవాళ 28% ఓట్లకు మొన్న జిహెచ్ఎంసీకి చూసిండ్రు. మేము ఎందుకు పట్టుకోల్పోయినామనే మాట మీరు మాట్లాడిరో నాకు తెలియదు. కానీ మేము ఈ రోజు ఏదైతే మనకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంత మెజారిటీ కావాలో ఆ దిశకు ముందుకెళ్తున్నాం. మేము ఇవాళ దళిత వర్గీకరణ కోసం మా ప్రధానమంత్రి గారు పబ్లిక్ లో మీకు చెప్పడం జరిగింది. 30 సంవత్సరాలు కమిటీలు వేసి ఆ కమిటీలని ఉషా మెహ్రా కమిటీలని అలాంటి కమిటీలను వేసి వాళ్ళ ఓటు బ్యాంకుగా మార్చుకొని మభ్య పెట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఓట్లు దండుకొని వాళ్ళని మోసం చేసిరు. ఇవాళ ప్రధానమంత్రి గారు స్వయంగా తనే వాళ్ళకి అభయం ఇవ్వడం జరిగింది, నేను వర్గీకరణ చేస్తానని. ఇవాళ ఇక్కడ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏం చేసిండండి? దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, లేదంటే గొంతు కోసుకుంటా అన్నాడు. కోసుకోలేదు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకొకటి వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇవాళ మా బలము ఈ రోజు నిరుద్యోగులండి, గ్రామాల నిరుద్యోగులు మా కోసం తిరుగుతున్నారు. ఇవాళ మోడీ గారు ఖచ్చితంగా వస్తే ఇవాళ 10 లక్షలు గడిచిన 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ఉపాధి కల్పించింది సార్? ఈ ఒక్క సంవత్సరంలో 8 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపింది. నిన్న స్వయంగా నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి గారు చెప్పారు. ఇంకా 2 లక్షల ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ ఆఫీసుల్లో. ఆ 2 లక్షలు కూడా మేము ఏప్రిల్ వరకు నింపుతున్నామని కూడా చెప్పారు. మేము ఏదైతే చెప్పామో అది చేస్తున్న ప్రభుత్వం మాది. కాబట్టి ఈ రోజు ఈ వెనకబడిన వర్గాల వరకు, పేదవాళ్లకు, ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు కట్టియమని దేశవ్యాప్తంగా 4-5 కోట్ల ఇండ్లు కట్టిస్తే ఇక్కడ 2,75,000 ఇల్లు ఫస్ట్ దఫాగా శాంక్షన్ చేస్తే కూడా ఇక్కడ ఇండ్లు కట్టించలేని పరిస్థితి ఉంది. ఇవాళ మేమేం చెప్తున్నాము, మా మోడీ గారు ఏం చెప్తున్నారు, మా రాష్ట్ర అధ్యక్షులు ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కరికి ఇల్లు లేని పేదలకు ప్రతి ఒక్కరికి 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు. పల్లెల్లో ప్రతి ఒక్కరికి ఏదైతే
గృహ స్థలాలు ఇస్తామని చెప్తున్నారు, అర్హులైన వారికి గృహ స్థలాలు ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ 10 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజు మేము ఇన్ని చేస్తున్నప్పుడు నిరుద్యోగులు మా వెనుక రాకుండా ఎవరికి వస్తారండి? ఇక్కడ వీళ్ళు 2 బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చిందండి? ఇచ్చిన 1000-2000 ప్రకటించారు, అది వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. ఇవాళ నిజమైన అర్హులైన వాళ్ళంతా మా కోసం ఇవాళ పనిచేస్తున్నారు, మా కార్యకర్తలుగా, మా లీడర్లుగా, మా పార్టీని నిలబెడుతున్నారు వాళ్ళు. ఈ రోజు ఎందుకు అంటే మోడీ గారు మాత్రమే మాకు ఇండ్లు ఇవ్వగలుగుతాడు, మోడీ గారు మాత్రమే మాకు ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడు. రైతులకండి ఈ రోజు మేము ఎంఎస్పి 21,150 రూపాయలు ఉంటే ఇవాళ బోనస్ కింద 31,100 మేము ఇవ్వబోతున్నాము. అంటే ప్రతి ఎకరానికి 2,000 క్వింటాల 20 క్వింటాల నుంచి 30 క్వింటాల వరకు ధాన్యం వస్తుందండి. ఒక్కో క్వింటాలకి 1000 రూపాయలు వేసుకున్న ఒక్కో ఎకరానికి 25,000, 2 కార్లకు 45,000 బెనిఫిట్ కాబోతుందండి. మేము ఏదైతే ప్రజా సంక్షేమం కోసం ముందు వెళ్తున్నామో, ఏ ప్రజల కోసం అయితే వెళ్తున్నామో వాళ్ళు ఖచ్చితంగా మాయమంటుంటారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారండి? మాకు ఓట్లు వేయకపోతే గ్రామాలలో ఒళ్ళు చీరేస్తాం, ఒళ్ళు పగలగొడతాం, చింతపని చేస్తామని మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు గ్రామాలకు పోండి, నిరుద్యోగులు ఒళ్ళు పగలగొట్టి చింతపని చేస్తారు. ఇవాళ మీరు గ్రామాలకు పోండి, ఇండ్లు లేని పేదవాళ్ళు ఈ అత్త వస్తేడ పండుకుంటుంది, కోడలు వస్తేడ పండుకుంటుంది కబుర్లు చెప్పి ఓట్లు వేసుకున్నారుగా, వాళ్ళు రోకల్ బండలు తీసుకొని కొట్టేందుకు రెడీగా ఉన్నారు. వీళ్ళంతా ఇవాళ మా ఓటర్స్. ఇవాళ ఒక విశ్వసనీయ నాయకుడు ఎవరైనా ఉంటే మోడీ గారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ 3వ తారీఖు నాడు మా గెలుపు ఖచ్చితంగా మేము గెలుస్తాం. మేము ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. జనసేన బీజేపీ శ్రీకాంత్ గారు చెప్పండి. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. నమస్తే శ్రీకాంత్ గారు, ఏమంటారు? ఒక పక్క బీజేపీ బలం పుంజుకుంటుంది, బీజేపీకి జనసేనని తోడవడంతో చాలా బలంగా ముందుకు వెళ్తామని బీజేపీ చెప్తుంది, మీరేమంటారు? బీజేపీ బలం పుంజుకుంటుంది, బీజేపీకి పవన్ కళ్యాణ్ క్యాంపెయినింగ్ కూడా చేయడంతో వాళ్ళిద్దరి పొత్తులో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందడుగు వేస్తుంది అనేది బీజేపీ నాయకుల వాదన. సార్, ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి మన ఏదైతే వచ్చినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని తప్ప ప్రజలంతా కూడా తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్క పార్టీని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. అడిగడుగునా మన టీఆర్ఎస్ పార్టీకి మన ప్రజలంతా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో బ్రహ్మరథం పడతా ఉన్నారు. మీరు చూడొచ్చు, మన ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళినా కూడా మరొకసారి మన 3వ సారి కూడా ముచ్చటగా కేసీఆర్ ప్రభుత్వమే రావాలి. బంగారు తెలంగాణ నిర్మాణం ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని చెప్పేసి ఈరోజు ప్రజలంతా విశ్వసిస్తూ వారికి అడుగడుగున బ్రహ్మరథం పడుతూ మరొకసారి తెలంగాణ ప్రాంతంలో మన టీఆర్ఎస్ జెండాను ఎగురవేయడానికి ప్రజలంతా కూడా సన్నద్ధమై ఉన్నారు. కావాలంటే ఇప్పటికే దాదాపు 1 రోజుల నుండి మేము మన ప్రతి నియోజకవర్గంలో గ్రామాన తిరుగుతా ఉన్నాము. మన పండు ముసలవాళ్ళ దగ్గర నుంచి యువకులు నిన్న మొన్న కలిగిన మన కొత్తగా ఊటకు పొందినటువంటి యువకుల వరకు అంతా కూడా కేసీఆర్ గారు అయితే మన కారు సర్కారు అయితే చూస్తా ఉన్నారని చెప్పేసి మేము మరొకసారి ధీమాగా మన చెప్తా ఉన్నాము. మరొకసారి కూడా 70-80 సీట్లతో ఈ రోజు మన తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే మరింత ప్రజలకి అభివృద్ధి వైపు, ప్రజా సంక్షేమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తుంది. రైట్. వెంకట్ నమస్తే అండి. నమస్తే అన్న. ఒక మాట ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మానందం పట్టడం కాదు కానీ ఉన్న రథాలని ఆపుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ. ఎందుకు ఆపుతున్నారంటే, ఈ గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే 2014 నుంచి 14 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, 2014 తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ఆ డిఫరెన్స్ అనేది ప్రజలకు తెలిసిపోయింది ఆల్రెడీ. ఇక్కడ ప్రధానంగా ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇంతక మాధవ్ రెడ్డి అన్న కొన్ని అంశాలు చెప్పిండు, దాని మీద నేను ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే, కొత్త వాళ్ళు రాజకీయాలు రావడం కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా ఎంకరేజ్గా ఉన్నారని అన్నారు కదా వాళ్ళ మాట. అంత ఎంకరేజ్గా ఉంటే బీజేపీ వాళ్ళతో పొత్తులో పోయి మాధవ్ రెడ్డి అన్న ఇన్కేస్ అక్కడ మంచి క్యాపబుల్ లీడర్ నాకు తెలిసి శ్రీలింగంపల్లిలో వాళ్ళ టికెట్కే గండం వచ్చే పరిస్థితి వచ్చేది కాదు కదా ఇన్కేస్. ఎందుకంటే
కేవలం అదేదో రాజకీయ ఎత్తుగడలో భాగంగా తెలంగాణలో పాకేద్దామని ఆలోచన ఉంది, కానీ అది ఇప్పటికీ జరగని విషయం. ఎందుకు జరగదంటే ఒక మాట ఏంటంటే, ఇందాక మాధురెడ్డి అన్న కూడా చాలా విషయాలు ప్రస్తావించిండు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, అంతా అవినీతి కుంభకోణాలని చెప్పి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత, బీఆర్ఎస్ చేతిలో తెలంగాణ అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉండి నిరంతరం కొట్లాడుతూ కేసుల పాలవుతూ తనలో ప్రధాన భూమిక పోషించింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. ఆ విషయం ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు, దాంతోపాటు తెలంగాణ ప్రజానికని తెలుసు. అప్పుడు ఏ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చి, పవన్ కళ్యాణ్ గారికి నేను అభిమానాన్ని పర్సనల్ గా మేమందరం అభిమానిస్తాం, ఆయన సినిమాలు చూస్తాం, ఈలలు కొడతాం, సీటీలు వేస్తాం, అంత కథలు ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఓటేయడానికి మాకు ఇది ఉండదు కదా. ఎందుకంటే తెలంగాణ ఒక రాజకీయ చైతన్యవంత తెలంగాణ, ఇది తెలంగాణ రాజకీయాలు చాలా వేరు ఉంటాయి, కొంచెం చూడడానికి వేరు ఉంటాయి, చేయడానికి కూడా వేరు ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో టీఎస్పీసీ లీకేజ్ వ్యవహారం నుంచి మొదలు పెడితే ఏ రోజు కూడా నిరుద్యోగుల పక్షాన ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిలబడలేదే. ఏ రోజు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లారదని చెప్పి ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మారుమూల ప్రాంతంలో పోయి గొడవ చేయలేదే. ఏ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అవినీతి చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఇబ్బంది పెడుతున్నారు, దళితులకు దళిత బంధు ఏ విషయంలో చాలా శశభిషాలు నడుస్తున్నాయి, దాంతోపాటు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, అదేవిధంగా చాలా రకాల అవినీతి చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి కూర్చొని పోరాటం చేసి మాట్లాడితే అప్పుడు ఆటోమేటిక్ గా తెలంగాణలో స్పేస్ ఉండేది కదా. ఈ రోజు సడన్ గా పారాచూట్ వేసుకొని ఎలక్షన్స్ లో వాళ్ళు టికెట్ ఇచ్చారు, మేము ఎలక్షన్ లో నిలబడడానికి డెమోక్రసీలో ఎక్కడ నిలబడడానికి స్పేస్ ఉంటది, దాన్ని మేము ఎవరు వద్దంటలేము, మేము ఎవరు కాదంటలేము, అది ఒక పార్టీగా వాళ్ళకు హక్కు ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రం మీద మా అజమాషి ఉంది, మా పెత్తనం ఉంది, తెలంగాణ రాష్ట్ర కోట్లాట్లో మేము ఉన్నాం, వచ్చిన తర్వాత అంటే ప్రతిపక్షంలో మేము ఉన్నాం, కేసీఆర్ ని నిద్రపోనీయకుండా చేసినా అని చెప్పి ఇలాంటి గాలి మాటలు మాట్లాడడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదని చెప్పి మనసాక్షి మీద మన గుండెల మీద చేసుకుని మాట్లాడొచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2000 టిల్ టుడే వరకు కాంగ్రెస్ పార్టీలో, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామన్నా, టిల్ టుడే వరకు మా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజలకే తెలుసు. ఊళ్ళలో పోదాం, ఎందుకంటే అక్కడ దాకా ఎందుకు ఒక 11 రోజులు ఆగుదామన్నా, 11 రోజులు ఆగితే తెలంగాణ ప్రజలు ఎటువంటి నిర్ణయం ఇస్తారో మనకు తెలిసిపోతుంది కదా. అదే విధంగా మేడం గారు కూడా బీజేపీ నుంచి చాలా విషయాలు చెప్పారు. ఏం చెప్పారంటే బీసీల అంశం తీసుకొచ్చారు, ఎస్సీల వర్గీకరణ అంశం తీసుకొచ్చారు. బీసీలో సీఎం చేయడానికి ఎవరు తప్పు పట్టం, అది 100% చేస్తా అంటే ఆల్వేస్ వెల్కమ్ మేడం. కానీ బీసీలను సీఎం చేయడం అనేది ప్రచార నినాదం కాదు. అది డిసెంబర్ 3వ తారీఖు తర్వాత ఇన్ కేసు మీకు ఎక్కువ సీట్లు కనుక వస్తే మీరు బీసీలను సీఎం చేయండి, అప్పుడు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి, మేము కూడా దాన్ని హర్షిస్తాం. కానీ బీసీలను సీఎం చేస్తామని చెప్పి అది నినాదం కాదు, దాన్ని నినాదంగా మార్చొద్దు. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి, ఎస్సీ వర్గీకరణ అని చెప్పి 6 మంది కృష్ణ మాదిక్ గారితో సభ పెట్టినప్పుడు ఎస్సీ వర్గీకరణ ఈ పార్లమెంట్ లో మేము బిల్లు పెడుతున్నాం, నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ లో శీతాకాల పార్లమెంట్ లో కానీ లేకపోతే ఎలక్షన్స్ ముందు ఏదైనా ఒక క్యాబినెట్ అది ఏది క్యాబినెట్ హోదాలో కనుక మేము కూర్చుంటే 100% మేము బిల్లు పెడతామని చెప్పి ఒక మాట చెప్పుంటే అప్పుడు సంతోషించే వాళ్ళం కదా. మళ్ళీ కొత్త కమిటీ వేస్తామని చెప్పి ఆల్రెడీ యూపీ హయాంలో చాలా కమిటీలు వచ్చినాయి, ఆ రిపోర్ట్ ఇప్పటికీ ఎన్డీఏ చేతిలో ఉంది, అయినా సరే వాళ్ళు చేస్తలేరు. మేమేమంటున్నాం అంటే చేసే విషయంలో చిత్తశుద్ధి నిరూపించుకోండి. అప్పటికే బండి సంజయ్ గారు బీసీ ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తిని తీసేసి మీరు మీ చిత్తశుద్ధిని మీరు కోల్పోయారు, మళ్ళీ బీసీ సీఎం చేస్తా అంటే ఎంతవరకు న్యాయం? అదే విధంగా ఈ భారతదేశం బీసీ అంటే మా రాష్ట్ర అధ్యక్షులను కూడా మాకు మార్చుకునే హక్కు లేదా ఏంది? మాకు పార్ట్ ఆఫ్ అది మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే అదే కాదు సార్, అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇప్పుడు మాకు బీజేపీకి ఒక పాలసీ ఉన్నది, ప్రతి 3 సంవత్సరాలకు అధ్యక్షులు మార్చుకునే పాలసీ ఉన్నది. ఆ పాలసీలో భాగంగా లక్ష్మణ్ గారు మారారు, ఆయనకు సెంట్రల్ లో ఒక పోస్ట్ ఇచ్చాము, ఏది ఓబీసీ అధ్యక్షునిగా. తర్వాత మన సంజయ్ గారు వచ్చిండ్రు, సంజయ్ గారు వెళ్ళారు, ఆయనకు సెంట్రల్ లో ఒక పోస్ట్ ఇచ్చాము. మీరు ఎలా మాట్లాడతారు? మీరు ఇదెందుకు ఒక మాట వినండి, ఎందుకండి మీకు చేత కాదు ఇవ్వడానికి? ఇచ్చిన మేడం మీరు 3వ తారీఖు తర్వాత మీకు సీట్లు వచ్చిన తర్వాత అప్పుడు నిర్ణయించండి మేడం. ఒక నిమిషం వెంకట్ గారు, ఒక నిమిషం సునీత గారు, మేడం 3వ తారీఖు తర్వాత వెంకట్ గారు ఒక నిమిషం, వెంకట్ గారు చేత కాదని ఒప్పుకుంటాం. ఒక నిమిషం, మీరు బీసీని ముఖ్యమంత్రి చేయండి, మేము చేత కాదని ఒప్పుకుంటాం. 19 రాష్ట్రాలు మీరు గెలిచారు కదా, ఎంతమంది బీసీలకు ఇచ్చారు మేడం? చెప్పండి మేడం, ఎంతమంది బీసీలకు ఇచ్చారు చెప్పండి. బీసీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటే ఆయన వల్ల మేడం మనం మనసాక్షిగా మాట్లాడుతున్నాం. సంజయ్ గారి ద్వారా తెలంగాణలో సునీత గారు ఒక నిమిషం, సునీత గారు ఒక నిమిషం, వెంకట్ గారు ఒక నిమిషం, ఒకసారి మనం పాపారావు గారితో మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం వెంకట్ గారు,
19 రాష్ట్రాల్లో వెంకట్ గారు ఒక్క నిమిషం. చెప్పండి మేడం. అదే చెప్తున్నా. 19 రాష్ట్రాలు మీరు చెప్పారు కదా, ఎంతమంది బీసీలకు ఇచ్చారు? వెంకట్ గారు ఒక్క నిమిషం. నిరూపించుకోండి. ఇక్కడ గెలవని చోట కాదు మేడం. ఒక్క నిమిషం వెంకట్ గారు, ఒక్క నిమిషం సునీత గారు, పాపరావు గారు ఇంకొక ఒక్క నిమిషం సార్, నేను ఒకటి చెప్తా సార్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాం మీ దగ్గర. ఒక్క నిమిషం అండి సునీత గారు, ఒక్క నిమిషం మనం డిబేట్ అవ్వద్దు. ఒక్క నిమిషం 1 minute మీరు హోల్డ్ లో ఉండండి. నలుగురు సీఎంలలో ముగ్గురు బీసీలు. వెంకట్ ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. వెంకట్ ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. ఏం మాట్లాడతారండి? వెంకట్ ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. వినిపిస్తుందా? మీరు కూడా మాట్లాడతారా? రైట్, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. పాపారావు గారు ఒక విషయం అయితే క్లారిటీ కావాలి సార్, మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు సునీత గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. సునీత గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. వెంకట్ గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి ప్లీజ్. మీరు మోసం చేస్తున్నారు బీసీలకి. సునీత గారు, డిసెంబర్ 3వ తారీఖు చూద్దాం. డిసెంబర్ 3వ తారీఖు చూద్దాం మేడం. వెంకట్ గారు ఒక్క నిమిషం. మీ పార్టీ తీర్మానం చేసుకొని వెంకట్ గారు ఒక్క నిమిషం. మిమ్మల్ని ఎవరు సునీత గారు ఒక్క నిమిషం. 1 minute హోల్డ్ ఉండండి. ఒక విషయానికి సంబంధించి ఆ పాపారావు గారు మీ ద్వారా క్లారిటీ అంటే, ఒకటి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా ఏదైతే పవన్ కళ్యాణ్ బీజేపీ మాట కట్ అవుతుంది మీది. పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తుందో, ఈ పొత్తు నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఏపీ రాజకీయాల్లో ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గనక పోలింగ్ సరళి బట్టి అంటే ఓట్లు గనక ఎక్కువ గనక తెచ్చుకోలేదు తెలంగాణలో, దాని ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ పార్టీ మీద, అలాగే ఎందుకంటే అది హెడ్ లైన్స్ కి వెళ్ళుద్ది మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీ మీద, అలాగే తెలుగుదేశం మీద కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ పొరపాటు ఆ మూవ్ అంటే బీజేపీతో పొత్తు ఆయన ఎటుకూడి పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీతోనే ముందు నుంచి కలిసి ఉన్నాడు, అది వేరే విషయం. కానీ అయితే దాని నుంచి పెద్దగా జనసేనకు ఒరిగింది ఏమీ లేదు. ఆ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో నెగిటివ్ గానే పడుద్ది అనేది ఓవరాల్ గా నా అంచనా. ఖచ్చితంగా అంతే ఉంటుంది. ఎందుకంటే మినిమం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఆ పార్టీకి వచ్చినట్లయితే. ఎందుకంటే ఇందా నేను చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ఓట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, సెటిలర్లు అనే మాట ఇష్టం లేదు కాబట్టి ఆ మాట అంటారా, వాళ్ళు ఉన్న చోట్లే ఈయన ఎంచుకున్నారు, సీట్లు తీసుకున్నారు. వాళ్ళలో కూడా అందరూ ఓట్లు ఇప్పుడు పడే అవకాశం లేదు. ఎందుకంటే ఇందాకే చెప్పాను, తెలుగుదేశం ఓట్ల వరకు టీడీపీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళంతా జనసేన టీడీపీ కలిసి ఉంటే ఇక్కడ ఆ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా అంటే అవ్వవు, కాంగ్రెస్ కి పోతాయి అనేది చాలా వరకు ఎదపిద్దంగా కంక్లూజన్ ఇస్తారు. కాబట్టి జనసేనకి ఏ ఓట్లు రావాలి, బీజేపీ వాళ్ళు ఓట్లు వేస్తే ఇప్పుడు పొత్తులో ఉన్నాడు కాబట్టి వాళ్ళు వేయాలి, ఇక లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి. అందుకని ఓవరాల్ ఏంటంటే ఇక్కడ చాలా బలహీనమైన పర్ఫార్మెన్స్ కనుక ఉండేటట్లయితే, ముఖ్యంగా డిపాజిట్ల విషయంలో డిపాజిట్ల కోల్పోవటం లాంటివి కనుక బాగా జరిగేటట్లయితే అది ఆంధ్రప్రదేశ్ లో చాలా పెద్ద హెడ్ లైన్ గా సెన్సేషన్ గా ఉంటుంది. అది చాలా తీవ్రంగా దెబ్బతీస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఫలితాలు జనసేన వరకు. దాని ఎఫెక్ట్ టీడీపీ మీద కూడా పడుతుంది ఆటోమేటిక్ గా. టీడీపీ కనుక రేపు పొత్తులో అంటే అది పదే చెబుతున్నారు కదా, ఊరు కలిసి వెళ్తారా, లేకపోతే టీడీపీ జనసేన వెళ్తుందా, లేకపోతే బీజేపీతో కూడా కలుస్తారా, ఇవన్నీ తర్వాత తేలాలి. కానీ ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా జనసేన మీద, ప్లస్ వాళ్ళతో ఎవరు పొత్తు పెట్టుకుంటే వాళ్ళ మీద, ముఖ్యంగా టీడీపీ మీద ఉండే అవకాశం ఏపీలో ఎక్కువ. తర్వాత ఏంటంటే ఇక్కడ మరి మోదీ గారు రంగస్థలంలో కానీ తెలియదు, కానీ గతంలో కూడా ఆయన కొన్ని కామెంట్లు డెక్కటానికల్లో కూడా వచ్చిన హెడ్డింగ్ ఒకటి. ఆయన చేసిన కామెంట్ నెగటివ్ గా ఏంటంటే ఇక్కడ తెలంగాణ 2016లో అన్ని కొంచెం ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఓటర్లు ఎవరు పెద్దగా జనసేనకి మొగ్గు చూపే అవకాశం లేదు. తెలంగాణ నుంచి ఓటర్లు ఎవరు అంటే ప్రాపర్ తెలంగాణ వాళ్ళు ఎవరు జనసేనకి ఓటు వేయరు, నాకు తెలిసి అయితే వేసే పరిస్థితే లేదు. బీజేపీ పరిస్థితి లేదు. బీజేపీ అక్కడ ఇక్కడ స్థానికంగా 2 చోట్ల ఉన్న నేషనల్ వైడ్ పార్టీగా దానికి ఉన్నది వేరు. జనసేన చాలా సార్లు ఆయన తెలంగాణ వచ్చిన కొత్తలో కూడా దానికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దాకా మన మిత్రుడు మసూదన్ రెడ్డి గారు ఏదో చెబుతున్నారు కానీ 1200 మంది బలిదానాలతో అని. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాల్సింది ఆ కామెంట్ చేసే ముందు. తెలంగాణ వచ్చిన కొత్తలో ఆయన చేసిన కామెంట్ ప్రతికూలంగా ఒకటి ఉంది. అలాగే తర్వాత కాలంలో 2016లో ఆయన చేసిన కామెంట్ ఏంటంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళని కొడుతున్నారంటే ఇందాకే తీసి పెట్టాను, కావాలంటే చూపిస్తాను. ఇక్కడ ఏదో ఆంధ్ర వాళ్ళ మీద దాడులు చేస్తున్నారనేది చాలా అసలు ఎప్పుడు జరగల. అంటే అన్ని ఆయన మాట్లాడిన సందర్భాన్ని జరిగినాయి సార్, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. నేనున్నది షేర్లింగంపల్లి. ఎవరి మీద నేను ఆంధ్ర వాడిని
అవును సార్, నేను పిఎస్ లో అఫీషియల్ గా కంప్లైంట్ చేశాను సార్ 2 months బ్యాక్. ఎలక్షన్ లో వేరు, నేను అఫీషియల్ కంప్లైంట్ చేశాను. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కాదు, ఎలక్షన్ లో గొడవలు అవుతున్నాయి. ఆ గొడవలు ఎవరైనా ఎలక్షన్ గొడవ కాదు సార్, నేను చెప్పకూడదు, సారీ టు సే. నువ్వు ఆంధ్ర ఓడివి ఇక్కడ వచ్చి బతుకుతున్నావు ఏంది అని ఓడి తిడితే విత్ రికార్డెడ్ నేను చందానగర్ పిఎస్ లో అఫీషియల్ గా నేను ఇచ్చాను అప్లికేషన్, ఇప్పుడు స్టిల్ ఉంది. ఇంకా మన డిబేట్ హౌస్ ఆంధ్ర తెలంగాణ. నాకేం ఇన్సెక్యూరిటీ లేదు, నేను బాగానే ఉన్నాను. ఓకే ఫైన్ సార్, బాగుండాలి కదా, అందరు కోరుకున్నది అదే బాగుండాలని. ఎవరు సపరేట్ గా ఇక్కడ ఎవరు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. తప్పితే రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కొంతమంది కొన్ని రకాలుగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అంటే ఎన్నికల సందర్భంలో జరుగుతున్న దాడులు ఎవరైనా ఖండిస్తాం. మామూలు పరిస్థితుల్లో 2 months బ్యాక్ ఎన్నికలు లేవు సార్, 2 months బ్యాక్ ఎన్నికలు లేవు. సర్లేండి, అయితే మీరు దాన్ని ఎవరికి ఇంతవరకు ఎవరు నా దగ్గర మాట్లాడలేదు. నేను ఆంధ్రవాడిని, ఆంధ్రవాడి చాలా మంది నాకు ఇక్కడ ఉన్నారు కదా.